నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. చావా ఎఫెక్ట్ మన దగ్గర ఎలా ఉంది? అక్కడ రిలీజ్ అయింది మరాఠీలో, అంటే ఓన్ లాంగ్వేజ్లో సూపర్ డూపర్ హిట్ అయింది. వెళ్ళిన వాళ్ళందరూ ఏడ్చుకుంటూనే వచ్చారు. మరి మన తెలుగు ప్రేక్షకులను ఎలా ఎఫెక్ట్ చేసింది, ఏం చెప్తారు? చావా రిలీజ్ అయ్యి ఇప్పుడు నెల రోజులు పూర్తి చేసుకోబోతోంది. ఆ సినిమాలో విక్కీ కౌశల్ సంభాజీ మహారాజ్ పాత్రలో పట్టం కట్టారు. నిజంగా ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ మహారాజ్ స్వరాజ్యం కోసం తన మొఘలుల చేతుల్లో నుంచి తన రాజ్యాన్ని, తన దేశాన్ని ఎలా కాపాడుకోవాలనేది కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఎక్కడ ఏది కూడా హిస్టరీని మార్చి చెప్పలేదు. కానీ ఇప్పుడు హిస్టరీని మార్చే ఒక తెగ వాళ్ళను, ఒక వర్గీయులను కించపరుస్తూ తక్కువ చేస్తూ మాట్లాడుతున్నారు అనేది కదా అక్కడ అభియోగం. ఒక వర్గం వాళ్ళను, ఒక తెగ వాళ్ళను, ఒక కమ్యూనిటీ వాళ్ళను కించపరుస్తున్న అనడానికి వాళ్ళు చేసిందే కదా అక్కడ చెప్పాము. ఇప్పుడు సినిమా లిబర్టీ కోసము నువ్వు కథలో ఒక 2-3 జోడించుకొని ఏమైనా చేస్తే అది తప్పు. ఆల్రెడీ పుస్తకాల్లో ఉన్నది. ఇప్పుడు మరాఠా దేశంలో, అంటే మరాఠా రాష్ట్రంలో, అంటే వెస్ట్ ఇండియా, మహారాష్ట్ర ఇస్ వెస్ట్ ఇండియా, దాంట్లో ముంబై, పూణేలో ఛత్రపతి శివాజీ గారి స్టోరీస్ ఉంటాయి, సంభాజీ మహారాజ్ గారి స్టోరీస్ ఉంటాయి. లేకపోతే లైబ్రరీస్కి వెళ్ళి ఎవరైతే మూర్ఖులు అది ఎక్కించి చెప్పారు, సినిమా లిబర్టీ కోసం మాట్లాడుతున్నారు అని చెప్తున్నారే, లైబ్రరీ అనేది ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి దాంట్లో పుస్తకాలు ఉంటాయి, పురాతన పుస్తకాలు, దాంట్లో తవ్వి చదువుకోమని చెప్పండి. ప్లస్ ఇంకొకటి, మొఘలులని చాలా క్రూరంగా చూపించారు, ఔరంగజేబ్ని చాలా క్రూరంగా చూపించారని ఒక కమ్యూనిటీ వాళ్ళు చాలా దారుణంగా మాట్లాడడం చూస్తున్నాం మనం. ఆ కమ్యూనిటీని క్రూరంగా చూపించాల్సిన అవసరం లేదు. కథని ఎంచుకున్నది ఏంటి? సంభాజీ మహారాజు ఎలా తన తనువు చాలించాడు, స్వరాజ్యం కోసం ఎలా శిక్షించబడ్డాడు. అలా అనుకుంటే, ఇంకా కథని లెంతీగా చేయాలనుకుంటే, కొనసాగించాలనుకుంటే, ఏసుబాయి ఉంది కదండి, సంభాజీ మహారాజ్ గారి భార్య గారు ఏసుబాయి, ఆమెని 17 సంవత్సరాలు నువ్వు మతం మారుతావా మారవా అని కటకటాల వెనకాల ఇష్టం వచ్చినట్టు అత్యాచారాలకు కూడా పాల్పడి ఆమెను మారకుండా ఆమె 17 సంవత్సరాలు ఆ శిక్షలకు అనుభవించి చనిపోయింది. అది ఎందుకు చూపించలేదు? నిజంగా వాళ్ళంత క్రూరంగా చూపించాలి అని అనుకుంటే సినిమాకి మనకు ఎంతవరకు కావాలి? సంభాజీ మహారాజ్ కథ ఏంటి? చావా అంటే సింహం బిడ్డని చావా అంటాం, కబ్. ఇప్పుడు యాక్చువల్ గా మన దగ్గర అది కూడా ఒక అసలు టైటిల్ ఏంటి, టైటిల్ జస్టిఫికేషన్ అయ్యిందా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అక్కడ లేదు. అది మన దగ్గరకు వచ్చేసరికి మన తెలుగు వారికి సంబంధించినవి, లేకపోతే మన తెలుగు వారికి సంబంధించిన నాయకులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, స్వాతంత్రంలో పోరాడిన వాళ్ళు కావచ్చు, వీళ్ళ స్టోరీలు మనకి ఇక్కడ వింటాం. ఇప్పుడు ఆ ప్రాంతం వెళ్ళేసరికి అక్కడ వాళ్ళవి నోట్బుక్స్ లో ఉంటాయి. బట్ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది, తెలుసుకోవాలి కూడా. మాన్యుమెంట్స్ కి ఎందుకు వెళ్తున్నాం మనం? ఎందుకు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే హిస్టారికల్ ప్లేసెస్కి ఎందుకు వెళ్తున్నాం? ఎందుకు పూణే వెళ్తే ఖండాలా, లోనావాలా వెళ్తున్నాం? లోనావాలాలో ఆ కోటను ఎందుకు చూస్తున్నాం? అంటే ఆ హిస్టరీ ఉందనే కదా. ఇప్పుడు ఇక్కడ మనకు తెలంగాణలో ఉండే ఏదైనా ఒక ప్లేస్, గోల్కొండ వెళ్తే కింద చప్పట్లు కొడితే పైన సౌండ్ వినిపిస్తుంది అనేది కింద ఎంతమంది ట్రై చేస్తున్నారు ఈ రోజు వరకు కూడా? అంటే అది హిస్టరీ తెలుసుకోబట్టే కదా. నేను ట్రై చేశానండి. నేను ఆ మెట్లకి పైకి వచ్చేసరికి నా ప్రాణం పోయింది అనుకోండి, అది వేరే విషయం. సో నేను ఎలాగో ట్రై చేశాను. అలాగే హిస్టరీ, ఇప్పుడు ఛత్రపతి శివాజీ, మనం బాజీరావు మస్తానీ వచ్చినప్పుడు కానీ, పద్మావత్ వచ్చినప్పుడు కానీ ఆ కోటలు ఎక్కడున్నాయి? బాజీరావు గారి కోట ఇంకా ఉంది పూణేలో, ఇంకా ఉంది. అక్కడికి వెళ్ళి చూస్తారు. దాని పక్కనే ఇంకొక కోట ఉంటుంది, అది యాక్చువల్గా హాంటెడ్ కోట అంటారు, హాంటెడ్ ప్లేస్. ఈవినింగ్ 6 తర్వాత ఎవ్వరు వెళ్ళరు. వై పీపుల్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు గో దేర్? ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? అదే హిస్టరీని సినిమాకి చూస్తే ఎందుకు అంకలు పెడుతున్నారు? ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, హిందీలో అంత సూపర్ డూపర్ అయిన సినిమాని గీతా ఆర్ట్స్ వాళ్ళు, బన్నీవాస్ గారు, అల్లు అరవింద్ గారు, బన్నీవాస్ గారు ప్రొడ్యూసర్గా తెలుగులోకి రిలీజ్ చేయాలని చెప్పి వారం రోజుల టైం గ్యాప్లోనే ఆ డబ్బింగ్ రైట్స్ అంతా కొనుక్కొని ఉన్న డబ్బింగ్ ఆర్టిస్టులతోటి, ద బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ తోటి సినిమా చెప్పిస్తే, వాయిస్ బాగాలేదు, మాకు అల్లు అర్జున్ గారి వాయిస్ కావాలి, మాకు ఎన్టీఆర్ గారి వాయిస్ కావాలి. అరే హిస్టరీ తెలుసుకోండిరా బాబు అంటే నీకు వాయిస్లు కావాలా అండి? దాని మీద మళ్ళీ వీడియోలు చేయడం, ఆ వాయిస్ బాగాలేదు, డబ్బింగ్ చాలా పేలగా పోయింది, అసలు ఎంత ఇది ఉండాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. సినిమాలో ఉండే కథాంశం ఏంటి? హిందీ భాషలో మన సబ్ టైటిల్స్ చూసుకొని సినిమాలు చూశారు ఇప్పటి వరకు. అదే మన తెలుగులో మన పిల్లలకి
స్కూల్లో పిల్లలకి వాట్ ఈస్ ఛత్రపతి శివాజీ ఫిబ్రవరి 19న ఛత్రపతి శివాజీరాజు గారు బర్త్డే చేశారు ఇక్కడ కానీ హైదరాబాద్ లో. ఒకటండి రాహుల్ గారు, ఛత్రపతి శివాజీ గారి గురించి మన దగ్గర మన పాఠ్య పుస్తకాల్లో కూడా ఉంది కానీ మనం కూడా చదువుకున్నాం. అదే చెప్తున్నాను, అది ఎక్కడి వరకు ఉంటుంది తెలుసా అండి? ఎగ్జామ్ కోసం వాట్ ఈస్ ఛత్రపతి శివాజీ, ఏ ఏడీలో ఉన్నారు, ఏ బీసీలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏ రాజ్యంలో ఉన్నారు, ఎవరిని చంపారు, అశోక చక్రవర్తి ఏం చేశాడు, ఇప్పుడు పిల్లలు అడిగితే అశోక చక్రవర్తి చెట్లను నాటించాడు, మొక్కలు నాటించాడు, అంతే. ఇంకా అశోక చక్రవర్తి గురించి తెలుసా? ఔరంగజేబ్ గురించి తెలుసా? అక్బర్ గురించి తెలుసా? ఔరంగజేబ్ కొడుకు అక్బర్ అని తెలుసా? చావా సినిమాలో ఔరంగజేబ్ కొడుకు అక్బర్ వచ్చి సంభాజీ మహారాజ్ కి నేను నీకు హెల్ప్ ఏం చేయలేదు, నేను వెళ్ళిపోతాను అంటే సంభాజీ మహారాజు అక్బర్ ని కాపాడతాడు. అక్బర్ చరిత్రని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఏదైతే సినిమా రిలీజ్ అయ్యి ఇంత సక్సెస్ఫుల్ గా జరుగుతున్న కారణంగా అవతల కమ్యూనిటీ వాళ్ళు ఫస్ట్ వేసిన దావా ఏంటో తెలుసా? కోర్టులో ఎవరి వల్ల అయితే సంభాజీ మహారాజు పట్టుబడ్డాడు ఔరంగజేబ్కి, వాళ్ళ కుటుంబీకులు వచ్చి మా ముత్తాతల్ని మీరు చాలా తక్కువగా చూపించారు, మేము కేసేస్తున్నాం, 10 కోట్లు దావా కావాలి. ఎక్కడ డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నారు? కానీ ఆ సంభాజీ మహారాజ్ కుటుంబంలోనే యేసుబాయి అన్న తమ్ములే కదా మీరు. వాళ్ళు ఒకవేళ డబ్బుకు కకృతపడు ఏదో ఒకటి, ఇప్పుడు మన జీవితంలో మనం కూడా డబ్బులు కకృతపడి చేయమా? ఏదో ఒకటి ఉన్న సొసైటీలో జరుగుతుంది కదా. 80% పీపుల్ ఆర్ డూయింగ్ దాట్ ఓన్లీ. అట్లీస్ట్ 20% పీపుల్ ఆర్ లివింగ్ విత్ ఎ పీస్ ఆర్ సంథింగ్. అట్లీస్ట్ 80% పీపుల్ ఆర్ లాట్. అది నువ్వు దావా వేయడం దేనికి? సరే కోర్టులో అది కొట్టిపడేసింది, అది స్టోరీ పరంగా వాళ్ళు లిబర్టీ తీసుకోలేదు, స్టోరీ ఎలా ఉందో అలాగే ఉందని మార్చి 20వ తారీఖుకి దాన్ని పోస్ట్పోన్ చేసింది హియరింగ్కి. నెక్స్ట్ బుర్ఖాన్పూర్, ఏదైతే ఔరంగజేబు పరిపాలించాడో బుర్ఖాన్పూర్, అక్కడ సిరి సంపదలతో నెలకొండేదంట బుర్ఖాన్పూర్, మధ్యప్రదేశ్లో ఉండే ఆ ప్రదేశంలో. ఆ బుర్ఖాన్పూర్లో 100 కొద్ది కోటలు ఉన్నాయి, 100 కొద్ది కోటలు. ఆ కోటల్ని వాళ్ళు ఇల్లులుగా చేర్చుకొని మధ్యప్రదేశ్లో బతుకుతున్నారు. దాంట్లో చావా సినిమా చూశాక ఔరంగజేబు బుర్ఖాన్లో ఫస్ట్ ఓపెనింగే ఆ నిధులు అవన్నీ తీసుకుని వెళ్ళి ఆ బుర్ఖాన్పూర్ కోటలోనే దాస్తారనమాట. దాని మీదకే దండెత్తొస్తాడు సంభాజీ మహారాజు. సో ఆ బుర్ఖాన్పూర్ కోటలో ఇంకా నిధులు దాగున్నాయి అని చెప్పి ఈ చావా సినిమా చూసి వెళ్ళి ఆ కోటల్లో ఉండే సమాధులన్నీ తవ్వడాలు. అంటే అప్పుడు వాళ్ళు కట్టిన గోరీల లోపలే పెట్టుకొని అంటే ఎట్లయితే మనం ఈజిప్ట్లో మమ్మీలకి వాళ్ళ ఆస్తంతా దాన్ని పెట్టుకొని శవం దాని మీద పడుకొని చనిపోతారు, అట్లా పెట్టుకుంటారు. ఇలాగే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకి కూడా గోరీలు కడతారు కదా, ఆ గోరీలో ఆ డబ్బులు పెట్టుకొని చనిపోయారు అని ఒక వార్త ఉందంట. అది ఎందరూ నిజమో మనకు తెలియదు. కొంతమంది దానిని సాంప్రదాయంగా చూస్తూ ఉంటారు, తప్పుపట్టడానికి లేదు. కానీ దాన్ని తవ్వి ఆ పుర్రెలంతా తీసి ఇవి చేయడము, ప్లస్ అదే మధ్యప్రదేశ్ దాని మీద గవర్నమెంట్ అనేది ఒక హైవే వేస్తోంది ఆ కోటలకి ఇటుపక్కన. వీళ్ళు అర్ధరాత్రి పూట టార్చ్ లైట్లు వేసుకొని హైవే పనులు మానేసి, హైవే పనులకు వస్తారు కదా జనాలు, వాళ్ళు టార్చ్ లైట్లు వేసుకొని వెళ్ళి ఆ కోటలోంచి తవ్వకాలు చేస్తున్నారంట. సినిమాని చూసి నువ్వు చరిత్ర తెలుసుకోరా బాబు. మన స్వరాజ్యం కోసం, మన హిందూ దేశం కోసం, ధర్మం కోసం ఎంత నిలబడ్డాడు సంభాజీ మహారాజ్ అనేది మీరు తెలుసుకోవాలి. కానీ వెళ్ళి మాకు డబ్బు కావాలి, నిధులు కావాలి, ఏం మూట కట్టుకొని పోతారు? ఆయన ఏమైనా మూట కట్టుకొని పోయాడు అంత సంపాదించి? కళ్ళల్లో చువ్వలు అంత ఘోరంగా ఔరంగజేబుని చూపించారు అంటున్నాడే, అంత ఘోరంగా చేశాడని చరిత్రలోనే ఉంది, చరిత్రలోనే ఉంది. ఏం బ్రిటిష్ వారి అట్లా అనుకుంటే బ్రిటిష్ వారి పరిపాలనలో మనం ఎంత శిక్షలు అనుభవించామో ఎన్ని సినిమాల్లో చూపించలేదు. అలా అనుకుంటే ఇంకా దారుణంగా జీసస్ క్రైస్ట్ ని ఎంత దారుణంగా హింసించారో మనం చూడలేదా? ఇప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళని ఎప్పటికీ విలన్స్ గానే చూస్తాం. ఆబ్వియస్లీ మన కోహినూర్ డైమండ్ తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టారు, తీసుకుని వెళ్ళి ఆమె ఎత్తిని పెట్టుకుందిగా ఎలిజబెత్. మనం వాళ్ళని విలన్స్ గానే చూస్తాం. ఆబ్వియస్లీ బ్రిటిష్ వాళ్ళు వచ్చి మమ్మల్ని కించపరిచారు అని. ఇప్పుడు హిందూ సాంప్రదాయం ప్రకారము వెంకటేశ్వర స్వామి గురించో శివుడి గురించో ఏదో ఒకటి చేశారండి. ఇప్పుడు కన్నప్ప తీస్తున్నాడు మన విష్ణుబాబు, అది హిస్టరీ కాబట్టి చూస్తున్నాంగా. అలాగే ఆ కమ్యూనిటీ వాళ్ళు అలా చేశారు కాబట్టి సినిమాలో అలా చూపించారు. దానికి మీరు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుకోవడం అంటే ఇంటేనండి. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ.